హాయ్ అండి అందరికీ. రిషిబాబుని డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకురామని చెప్పాను. వాళ్ళ డాడీని తీసుకెళ్ళి సరుకులు తీసుకొచ్చాడు. నేను ఏ వస్తువులు తెమ్మనంటే పాన్స్ ఒకటి తీసుకురామన్నాను, ఆయిల్ ప్యాకెట్ తీసుకురామన్నాను, అలాగే రాగి పిండి తీసుకురామన్నాను, కందిపప్పు తీసుకురామన్నాను. వాడు మిగతా ఎన్ని తీసుకొచ్చాడు చూడండి. రెడ్ హార్పిక్, మైసూర్ శాండిల్, లైన్ డేట్స్, హార్లిక్స్, సేమియా, కోకోనట్ ఆయిల్. ఆయిల్ ప్యాకెట్ తీసుకురామంటే ఎన్ని తీసుకొచ్చాడు? 3, 4, 5. 5 తీసుకొచ్చాడు. వీటన్నిటికీ బిల్లు ఎంత అయిందంటే 2108 అయింది. వాక్బుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పేసి నెలకి 4 సార్లు వెళ్తున్నారు. 4 సార్లు వెళ్ళి 4 సార్లు 4 2 8,000 అవుతాయి. అంటే ఇంట్లో కొన్ని వస్తువులు ఉండడం వల్ల 8,000 అవుతున్నాయి అనుకుందాం నెలకి. అదే ఏ వస్తువు లేకుండా మొత్తం కొనాలంటే ఒక 25,000 అన్నా అవుతుందేమో. మనకి ఎంత సేవ్ అయినాయి అంటే 481 రూపాయలు సేవ్ అయింది. అదే బయట షాపులో కొన్నట్టయితే ఈ 481 రూపాయలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే బయట మనం ఎంత కావాలి అంటే అంత మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ అయితే డీమార్ట్లో చూడండి, నేను 5 వస్తువులు చెప్తే ఇన్ని వస్తువులు తెచ్చారు వాళ్ళు. ఆ విధంగా మనీ అనేది వేస్ట్ అయిపోతుంది. దీని ద్వారా నాకేం తెలిసిందంటే మన చూపు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా చూపు వెళ్ళకూడదు. మనకి ఏం కావాలనుకున్నామో మన మైండ్ ఏం చెప్పిందో అవి మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు? డీమార్ట్ 10:30కి ఓపెన్ చేశారనుకోండి, మనం అప్పుడే వెళ్ళామంటే ఎక్కువ జనం ఉండరు కాబట్టి త్వరగా తీసుకుని బిల్లింగ్ చేయించుకుని వచ్చేయచ్చు. డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళకూడదు అంటే ఈవినింగ్ 5 నుంచి 8 వరకు అస్సలు వెళ్ళకూడదు. కావాల్సిన సరుకులను తీసేసుకుంటాం కానీ బిల్లింగ్ దగ్గర చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. లైను బారులు తేరి ఉంటుంది. చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఇంకా మళ్ళీ క్లోజింగ్ టైంలో వెళ్ళామనుకోండి, త్వరగా మనకు కావాల్సిన అర్జెంట్ అయిన వస్తువులు తీసుకుని వచ్చేసామంటే మన టైం అంతా సేవ్ అవుతుంది. అసలు ఈ డీమార్ట్ని ఎవరు కనిపెట్టారు? ఎందుకు డీమార్ట్లో సరుకులు ఎందుకు కొనాలి అంటే మనకి ఆఫర్స్ అనేవి ఉంటాయి, డిస్కౌంట్ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం డీమార్ట్లో కొనాలి. ఇప్పుడు చెప్పాను కదా, మనకి 481 రూపాయలు సేవ్ అయింది. అదే బయట కొన్నట్టయితే ఖచ్చితంగా ఈ కిరాణా షాప్కి మనం ఈ 481 రూపాయలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి డీమార్ట్లో సరుకులు మనం తీసుకోవడం ఇంపార్టెంట్. డీమార్ట్లో సరుకులు ఏవి తీసుకోకూడదు అంటే నేనైతే బెల్లం కానీ చింతపండు లాంటివి తీసుకోను. ఎక్కువ లూజే తెప్పించుకుంటాను నేను. ఎందుకంటే ఎవ్రీడే లోడ్ అనేది వస్తూ ఉంటుంది డీమార్ట్కి. అందుకే ప్యాకింగ్ అనేది నేను తీసుకోను. ప్యాకింగ్ తీసుకున్నాను ఆల్రెడీ నిల్వ ఉంటాయి. మన ఇంట్లో 1 నెల రోజులు నిల్వ ఉండాలి. అందుకే నిల్వ ఉండే వస్తువులు ఎందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇట్లా లూజే తెప్పించుకుంటాను. నేను కందిపప్పు, రాగి పిండి చెప్పాను కాబట్టి ఆ 2 కూడా లూజే తెప్పించుకున్నాను. ఇక ప్యాకింగ్ అంటే ఆయిల్ ప్యాకెట్లే కదా ఎక్కువ వాడతాను. డబ్బా అనేది నేను యూజ్ చేయను. ఎందుకంటే నూనె చూస్తే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. వాటర్ లాగా వేస్ట్ చేస్తూ ఉంటాను వాటిలో నూనె కూడా. ఇంకా హార్పిక్లు, కూల్ డ్రింక్స్ లాంటివి డీమార్ట్లో కొనటం మంచిది. ఎందుకంటే దీని మీద మనకి డిస్కౌంట్ బాగా ఉంటుంది. ఈ డీమార్ట్ని ఎవరు కనిపెట్టారంటే రాధాకిషన్ దమాని అనే ఆయన 2002లో అన్ని సరుకులు ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో ముంబైలోని పోవై అనే చోట ఈ డీమార్ట్ని స్థాపించారు. డీమార్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే దమానీలోని మొదటి అక్షరం డి తీసుకుని సూపర్ మార్కెట్లోని అన్ని వస్తువులు ఒకే చోట ఉండాలి. అంటే కిడ్స్ యొక్క టాయ్స్ కానీ, మెన్స్ వేర్, లేడీస్ వేర్, ఇంకా గృహోపకరణాలకు సంబంధించిన అన్ని వస్తువులు ఒక చోట ఉంటే దాన్ని సూపర్ మార్కెట్ అంటారు కదా. అలాగే ఈ డీమార్ట్ అనేది దమానీలో మొదటి అక్షరం డి తీసుకుని మార్కెట్ని మాల్గా తీసుకుని ఈ డీమార్ట్ అని పెట్టడం జరిగింది.
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా డీమార్ట్లోనే సరుకులు తీసుకుంటారా? అక్కడైతేనే బెస్ట్ అని నా అభిప్రాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.